దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. యేసు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చినందుకు ఆరాధన. ప్రకటన గ్రంథం 5:9-10 ప్రియా కల్వరి విమోచకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండాలని, ఈ కలవరి కరుణామూర్తి యొక్క కృపను కనికరాలు మీరు పొందాలని, కలవరి కరుణా సముద్రుడు యొక్క దేవదేవుని యొక్క శిలువరక్త ప్రోక్షణ జరిగి 365 రోజులు మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవదేవుని ఆధీనంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, కలవరి తెచ్చిన సిరి సంపదలు మనం పొందాలి. ఈ కలవరి చరిత్రలో అద్భుతమైన కార్యాన్ని మనకు జరిగించింది. చరిత్రలో కలవరి ఆకస్మిక సంభవం కాదు. క్రీస్తు ప్రభు మరణం అకాలం కాదు. అది దేవుని అనాది సంకల్పం. కలవరి ప్రపంచానికే కేంద్ర స్థలం. అది క్రైస్తవ విశ్వాసికి పుణ్యక్షేత్రమని, కలవరి అనే లాటిన్ మాటకు కపాలమని అర్థం. దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువేయబడిన కొండ మనిషి కపాలం పోలిన కారణాన్ని దీనికి ఆ పేరు వచ్చింది. దీనినే హెబ్రీ భాషలో గోల్కొతా అని పిలుస్తున్నారు. ఈ కలవరి, గోల్కొతా, కపాల, ఈ స్థలం ఇవన్నీ ఒకే అర్థాన్ని చూస్తున్నాయి. దేవదేవుని బిడ్డలారా, కలవరి అంటూనే అమానుషం, అవమానం, అవహేళన, కఠిన కర్కశకులైన రోమా సైనికులు, పైచాచిక చర్యలు, ముళ్ళ కిరీటం, రక్త జప్తికి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, కానీ కలవరిలో మానవునికి ఎన్నెన్నో మంచి మేలు సంక్రమించాయని ప్రతి విశ్వాసి తికరణ శుద్ధిగా గుర్తించాలి. ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడు, ఆది సంభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ సర్వప్రియ జగత్రక్షుడైన యేసుప్రభువారు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించిన ఈ కలవరిలో ఈ విలువైన అమూల్యమైన రక్తం చేత మనందరం బలపరచబడుతున్నాం, మనందరం జయం పొందగలుగుతున్నాం. యేసు రక్తంలో త్రియేక దేవుని అనంత ప్రాణశక్తి ఉన్నది గనక, అనంత ప్రాణశక్తి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత మనం ఆదరించబడగలుగుతున్నాం. పవిత్రుడైన దేవుడును పాపైన మానవుడు కలుసుకున్న గొప్ప స్థలమే కలవరి. దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదో కలవరిలో మనం చూడగలుగుతున్నాం. అందుకే క్రీస్తు ప్రేమను గురించి మనం మాట్లాడినప్పుడల్లా కలవరిని, సిలువను తలంచకుండా ఉండలేం. ఆనాటి యోధ మత నాయకులు, రామందులు లాంటి రోమాన సైనికులు యేసును కలవరికి అప్పగించారు. ఆయన చరిత్ర ఇంతటితో సమాప్తమైంది అని అపోహపడ్డారు. కానీ ఆ స్థలమందే ఒక దొంగ విశ్వాసంతో ఆరంభమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదేవుని బిడ్డలారా, ఆ దొంగ విశ్వాసం ప్రారంభమైనప్పుడు దేవాది దేవుడి యొక్క కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతున్నది. ఆ దొంగవాడు అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగవాడి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, కలవరి ప్రార్థనా స్థలం అని గుర్తించండి. కలవరి క్షమాపణ స్థలం, కలవరి ఆదరణ స్థలం, కలవరి ఆరాధన స్థలం గనక దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించాలి. యేసు రక్తంని బట్టి మనం ఆరాధించాలి. ఆ సర్వలోక న్యాయాధిపతైన అనంత జ్ఞాన సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆ విలువైన రక్తం చేత మనకి జయ విజయం కలుగుతుంది. పరలోకానికి మనం వెళ్ళాక అన్నీ మర్చిపోతాం, కానీ సిలువ, కలవరి ఇవి రెండు జ్ఞాపకం ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఆయన గాయములు చూస్తాం. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన ప్రజలను చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన సంపాద్యముగా మనం ఉన్నందుకు హర్షిస్తాం. ఆయనను స్తుతిస్తూ పరలోక పెద్దలతో కలిసి కృతజ్ఞతతో ఆయనను ఆరాధిద్దాం. ఆయన గాయమును చూసి, ప్రభువా, నీ ఏమిచ్చి నీ రుణం తీర్చగలనని ఆ దేవాదేవుని ప్రార్థిస్తాం. అందుకే కలవరి పరలోక పెద్దలకు, భూలోక విశ్వాసులకు ఆరాధన స్థలముగా నిలిచిపోయిందని నేను జీవముగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ఈనాడు ఎందరో కలవరిని గురించి కవితలు రాస్తున్నారు, కానీ మరెందరో గాయకులు కలవరిని గురించి గానం చేస్తున్నారు, కానీ ఇంకెందరో నాయకులు కలవరిని గురించి ప్రసంగిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థనా మందిరంలో ఎన్ని ఆత్మలు చేరి గోల్కొతా క్రీస్తును ఆరాధిస్తున్నారో మనకు తెలుసు. గోల్కొతాలో పాతిపెట్టబడిన సిలువ ఒక ఎండు కొయ్య. అయితే అది అహరోను కర్రవలే. అది ప్రపంచంలోనే పెద్ద మార్గముగాను క్రైస్తవ మార్గము ప్రబలిపోతుంది. అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు భక్తి భావాలతో ఆచరించే పవిత్రమైన పండుగ గుడ్ ఫ్రైడే అని జీవముగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అందుకే అది శుభ శుక్రవారం, అది ప్రపంచానికే పర్వదినమని, ఈ పండుగలోని పరమార్థం గ్రహించని వారందరూ ఉన్నారు. ప్రియ దేవదేవుని బిడ్డలారా, యేసు సిలువ వైపు చూస్తూ రక్షించబడదాం. సర్వలోక నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందునని
దేవదేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు గనక ఆ కలవరి శిలువ మూర్తి వైపు మనం చూసి కలవరి కార్యాభరణ పొంది, కలవరి కృపణ పొంది, కలవరి కనికరాన్ని పొంది, కలవరి ఆదరణ మనం పొందుతూ అనేకులు కలవరి ఆదరణ పొందటానికి, అనేకులు ప్రభు చెంతకు చేర్చడానికి విశ్వాస వీరులై, ప్రార్థనా యోరులై, ప్రార్థనా పరులై ప్రార్థించండి. దేవుని కొరకు యథార్థంగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా క్రీస్తు రక్తంలో తడిసి యేసు రక్తమే నా పాపములకు ప్రాయశ్చిత్తమని గుర్తించి ఇప్పుడే క్రీస్తు రక్తం చేత ఆదరించబడాలని ప్రభు పేట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. పరమును విడిచి మా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన మహిమానితుడా నీకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి రక్తాన్ని మా కొరకు చిందించినందుకు స్తోత్రాలు. ఈ రక్తంతోనైనా మా కుటుంబాలు కడగండి. ఇంటి మీద రక్త ప్రోక్షణ, ఈదుగమ్మలో రక్త ప్రోక్షణ, ఇంట్లో రక్త ప్రోక్షణ, సేవా పాత్రలపై రక్త ప్రోక్షణ, సమస్త వస్తువులపై రక్త ప్రోక్షణ మీరు జరిగించి ఇదిగో తండ్రి సమస్త విషయంలో మీ కార్యం దయచేసి మమ్మల్ని అందరినీ కుమారుడు యేసు రక్తంతో పవిత్రులుగా, పరిశుద్ధులుగాని చేసి మా జీవితాలు ధన్యములు చేసి నీ రాజ్యం రాకడానికి ప్రభా, నీ రాకడ పర్యంతం నమ్మకస్తులుగా యథార్థంగా మేము జీవించడానికి మమ్మల్ని అందరినీ మీ కొరకు బలపరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.